బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో ఒక్కసారిగా వాతావరణంలో అయితే పెను మార్పు వచ్చిందని చెప్పుకోవచ్చు. మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం కూడా ఏర్పడింది. సో దీని ప్రభావంతో శుక్రవారం వరకు కూడా వర్షాలు పడతాయని చెప్పేసి అయితే భారత వాతావరణ శాఖ అయితే తెలిపింది. రానున్న మనకు 2 రోజుల్లో కూడా అంటే గడిచినటువంటి నిన్న 25, ఈరోజు 26, రేపు 27వ తేదీలో కూడా దక్షిణాది కోస్తా రాయలసీమ పలుచోట్ల కూడా కొంత ఉత్తర కోస్తాలు కూడా అక్కడక్కడ వర్షాలు పడతాయని అయితే ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా తీరం మొత్తం కూడా సుమారుగా 35 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీస్తాయని చెప్పి కూడా మనకు హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. మత్స్యకారులందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి కూడా వాళ్ళనైతే ఆపేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో పోర్టులో చూసుకున్నట్లయితే 3వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. హైదరాబాద్ విషయానికి వస్తే ఇది ఏపీ విషయం ఇది. సో హైదరాబాద్ విషయానికి వస్తే ఒక్కసారిగా వాతావరణం మాత్రం ఒక్కసారిగా మారిపోయిందని చెప్పుకోవాలి. భాగ్యనగరంలో పగలే మనం చూస్తున్నాం, మేఘావృతం అయిపోయింది పూర్తిగా కూడా. మొత్తం యువకులు సైతం చలిమంట కాచుకునేటువంటి వాతావరణానికి ఈరోజు మనం వచ్చామని చెప్పుకోవచ్చు. ఈ వాతావరణం ఒక్కసారిగా సడన్గా మారిపోవడం అనేది ప్రజల్లో కూడా కొంత భయాందోళన అయితే కలిగిస్తూ ఉంది. సో ఉదయం 11 గంటల నుంచి కూడా చలి తీవ్రత అనేది చాలా పెరిగింది. చలి గాళ్ళు కూడా అంటే మనం చెప్తుంటాం కదా, ఈ మధ్యకాలంలో కూడా అంటే జనవరి వరకు కూడా కొంత చలే ఉంటుంది, కానీ అది కేవలం రాత్రి వేళల్లో మాత్రమే. కానీ ఉదయం 11 గంటల వరకు కూడా ఈ చలి అయితే విడట్లేదు. కేవలం ఈరోజు మాత్రమే కాదు, నిన్న కాస్త ఇలాగే ఉంది, కానీ ఈరోజు రేపైతే ఈ పరిస్థితి ఇంకా ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో యువకులు సైతం ఆ చలిమంటలు కాసుకునేటువంటి ప్రభావం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీరు చూడొచ్చు, ఒక్కసారిగా వాతావరణం అయితే సడన్గా మారిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. హైదరాబాద్లో చూసుకున్నట్లయితే బుధవారం నిన్న చూసుకున్నట్లయితే తేలికపాటి కొంత మోస్తారు వర్షం అయితే కురిసింది. ఈరోజు కూడా అక్కడక్కడ చిరుజల్లులు అయితే పడతా ఉన్నాయి. కానీ ఆ చిరుజల్లులు ఏమో కానీ మొత్తానికి చలి అయితే మాత్రం బాబోయ్ చాలా గడగడలాడిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే వెదర్ అయితే సడన్గా చేంజ్ అవ్వడంతో పలువురు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు కూడా కాస్తంత తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళు స్వెటర్లు వేసుకుంటే కానీ బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఏదైనా వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తా ఉన్నారు, ఇలాంటి ఈ వెదర్ ఏదైతే ఉందో ఇంకొక 2-3 రోజులు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఈ చలిలో బయటికి వస్తే కనుక చిన్నపిల్లలకు అలాగే వృద్ధులకు కూడా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఏదైనా సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కేవలం ఏదైనా అత్యవసరం అయితే బయటికి రావాలి, లేదా ఈ చలిలో చిన్నపిల్లల్ని వృద్ధుల్ని బయటికి రానివ్వకూడదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే మధ్యాహ్న వేళ ఇలాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కొంతమంది అయితే ఎంజాయ్ చేస్తున్నారు. యువత కానీ కొంతమంది అయితే ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఎవరైతే చలికి తట్టుకోలేని, ఈ చలి తీవ్రతకు తట్టుకోలేనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం వెదర్ రిపోర్ట్ చెక్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఎన్ని డిగ్రీస్ ఉంది ఉష్ణోగ్రత అనేది చెక్ చేద్దాం. ఒక్కసారి చూస్తే మనం విజువల్స్లో చూడొచ్చు. నా మొబైల్లో చూపించే ప్రయత్నం చేస్తాను. 23 డిగ్రీస్ ఉందండి వెదర్ ఉష్ణోగ్రత ఏదైతే ఉందో. అసలు 23 డిగ్రీస్ అంటే ఢిల్లీలో, అలాగే అటు నార్త్ ఇండియా ఎలా అయితే ఉంటుందో, కాశ్మీర్ ఆ సైడ్ ఎలా అయితే ఉంటుందో, ఇప్పుడు సడన్గా హైదరాబాద్లో కూడా అలాంటి వాతావరణమే ఉందని చెప్పుకోవచ్చు. చూడొచ్చు, 23 డిగ్రీస్ ఉంది, 23 డిగ్రీస్ సెల్సియస్ ఉంది ఉష్ణోగ్రత. అంటే అసలు ఎంత చల్లగా ఉంటుందో మనం చెప్పుకోవచ్చు. అక్కడ చూపిస్తుంది కూడా, మనం ఫోన్లో చూసినట్లయితే మోస్ట్లీ క్లౌడీగా ఉండేటువంటి సందర్భమే ఉంటుంది అని కూడా చెప్తా ఉంది. దానికి సంబంధించినటువంటి గాలులు ఏవైతే ఉన్నాయో ఆ గాలులు కూడా, చలిగాలులు కూడా 14 కిలోమీటర్ల మేర కూడా, 15 కిలోమీటర్ల మేర కూడా వీచేటువంటి అవకాశం ఉందని కూడా వెదర్ రిపోర్ట్ అయితే చూపిస్తూ ఉంది. అలాగే ఇది ఇలాగే ఉంటే సాటర్డే అంటే మనకు శనివారం వరకు కూడా ఈ వెదర్ ఇలాగే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉందని చెప్పి కూడా మనకు అధికారులు కూడా చెప్తా ఉన్నారు. వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ 2 రోజులు కొంచెం అప్రమత్తంగా అయితే ఉండాలని కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఈ చలి అనేది అందరికీ పడదు. కాబట్టి ఒక్కసారిగా సడన్గా ఇలా వాతావరణం మార్పు చెందినటువంటి వేళ బయటికి వస్తే ఖచ్చితంగా బయటికి రావాలి. వాళ్ళు అంటే ఎవరైనా సరే సామాన్య పౌరులు, సో వాళ్ళ జీవన విధానం ప్రకారం ఏదో ఒక పని చేసుకుంటారు. కాబట్టి బయటికి వస్తే ముందు వాళ్ళ యొక్క తగు జాగ్రత్తలు, చేతులకు గ్లౌజులు కానీ అండ్ మస్ట్ అండ్ షుడ్గా స్వెటర్ లాంటివి అయితే ఖచ్చితంగా వేర్ చేయాలంటే అంటే వేసుకోవాలని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదిలా ఉంటే ఖచ్చితంగా ఒక 2-3 రోజులు ఖచ్చితంగా ఈ వెదర్ అయితే ఇలాగే
వాతావరణం ఇలాగే కొనసాగేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ అజయ్తో విజయ్, తొలి వెలుగు, హైదరాబాద్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.